ఆరాధనకు సహాయకరంగా అపోస్తుల కార్యగ్రంథములోనే కొన్ని విషయాలను మనము ధ్యానం చేయవచ్చును. అపోస్తుల కార్యగ్రంథము మొదటి అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి గత 2 వారాల నుండి ముఖ్యంగా దేవుని రాజ్యమును గురించిన విషయాలు 3వ వచనంలో మనం చదువుతామన్నమాట. అంటే ప్రభువు తిరిగి లేచిన తర్వాత మరి ఆయన మాట్లాడిన సంగతులు, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. అంటే ప్రభువు ఆయన పునరుద్ధానుడైన తర్వాత, అంటే తిరిగి లేచిన తర్వాత మరి 40 దినాలు తను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ పరుచుకున్న సందర్భంలో ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే దేవుని రాజ్యమును గురించిన విషయములు వారికి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఎందుకనంటే మరి అప్పుడు ప్రారంభంలో దేవుని రాజ్యం అని అంటే నథింగ్ బట్ సాల్వేషన్. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ దేవుని రాజ్యము అనేది మరి ముందు మన వచనాల్లో మనం క్లియర్గా తెలియగలదు. అందువలన మొట్టమొదట మరి అపోస్తులైన వారు ఈ దేవుని రాజ్యముని గురించి వారు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో మొట్టమొదట సందేశాన్ని మనము ఈ పోయిన వారం, అంతకుముందు వారంలో ఈ యొక్క దేవుని రాజ్యముని గురించిన సంగతులు. ఎందుకంటే ఈ దేవుని రాజ్యం గురించిన సంగతులు 3 సందేశాలు ఉన్నాయి. 2 చెప్పాను నేను, ఇది 3వ సందేశం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా బేసిక్, మనకు అర్థం కావాలి. తర్వాత ప్రారంభంలో మరి ప్రభు యొక్క శిష్యులు, యెరూషలేములో ఉన్న శిష్యులు, ఫిలిప్పు మరి సమరయలో దేవుని సువార్తను ఆయన ప్రకటించినట్లుగా మనం చూసాం. అలాగే తర్వాత పౌలు ఆయన సువార్త దండయాత్రలో మనం చదువుతాము. 13వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు, అంటే 28 అధ్యాయం వరకు, అనగా మరి 16 అధ్యాయాల్లో మరి ఆయన యొక్క సువార్త పరిచర్య, అంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ఆయన ప్రకటన చేశాడు. ఆయన ఎక్కడెక్కడ ప్రకటన చేశాడో మనకు తెలుసు. అది అంత్యొకలో ప్రారంభమైంది. అందువల్ల అంత్యొక అనేది మిషనరీ చర్చ్ అనమాట. అది యెరూషలేములో చర్చ్ స్టార్ట్ అయింది, కానీ అంటే ప్రారంభంలో సంఘం అనేది ఆ మేడగదిలో ప్రారంభమైంది. మనం చదువుతాం మొదటి అధ్యాయంలో మరి 13వ వచనము, ఇంకా పైకి చదివితే మనకు అర్థం కాగలదు. అక్కడ ప్రారంభమైంది అనమాట. సంఘం ఎక్కడ ప్రారంభమైందండి? యెరూషలేములో ప్రారంభమైంది అనమాట. తర్వాత యెరూషలేములో ప్రారంభమైనప్పుడు అక్కడున్న అపోస్తులు, ముఖ్యంగా పేతురు, తర్వాత యోహాను, తర్వాత యాకోబు, తర్వాత అంద్రియా, తర్వాత మత్తయి, చాలా వీళ్ళు ముఖ్యమైన పాత్రలు మరి వహించేవారు. ఎందుకనంటే వాళ్ళు జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు యోధా మతంలో నుండి ఈ రక్షణలోకి వచ్చిన వాళ్ళు అనమాట. ఎందుకంటే యోధా మతం అంటే చాలా నిష్ఠాగరిష్టంగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకనంటే అన్యుల్ని వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. సమాజ మందిరాల్లో కూడా వీళ్ళే, అంటే ఆ సమాజ మందిరం అంటే ఏంటి, కేవలం యూదులే, ఇక బయట ఎవరిని రానివ్వరు అనమాట. అంటే బయట అంటే ఎవరనంటే రోమీలు కానీ, తర్వాత గ్రీకులు కానీ, వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అన్యుల్ని వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే వాళ్ళు సింపుల్గా డాగ్స్ అనేవాళ్ళు. ఏమనేవారంటే వాళ్ళని, ఎందుకనంటే ఒక సందర్భంలో ప్రభువు ఒక స్త్రీ దగ్గర మాట్లాడినప్పుడు మరి పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమంటే, అవును ప్రభువా, మరి కుక్క పిల్లలు కూడా యజమాని యొక్క బల్ల మీద నుండి పడి ఆ యొక్క ముక్కలను తింటాయి కదంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటే ప్రభువు కుక్కలు అనటం లేదు. అసలు అన్నవాళ్ళు ఎవరు అంటే యూదులు.
ఆ అన్న మాటని ఆయన చెప్తున్నాడు అనమాట. ఎందుకనంటే కుక్కల విషయమే జాగ్రత్త అని మన పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ కుక్కలు ఎవరోనంటే దాని ఉద్దేశంలో ఫాల్స్ టీచర్స్ని అనమాట. రక్షణకి వ్యతిరేకంగా చెప్పే వాళ్ళని ఫాల్స్ టీచర్స్ని ఆ విధంగా పోల్చాడు. తర్వాత యూదులు డాగ్స్ అని అంటే అన్యులకి ప్రవేశం లేదు. యాక్చువల్గా సునగోగులోనికి అంటే సమాజ మందిరంలోనికి యూదులతో సమానంగా కూర్చొని దేవుని వాక్యం వినే అర్హత వాళ్ళకి లేదు. పేతురు కూడా కొన్ని సందర్భాల్లో మరి అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరి యూదులు మరి మేము అంటే గొప్పగా చెప్పుకోవటం అనమాట అది. ఎందుకంటే అన్యులతో సహవాసం చేయటి అయినను వాళ్ళతో మాకు సహవాసం ఉండదు, వాళ్ళని ముట్టుకొనుట అయినను అంటే అన్టచబిలిటీ. సో ఇంత నిష్టగా ఉండేవాళ్ళు అనమాట. మరి ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యము ప్రకటించబడుతుంది గనుక అందరూ సమానులే, యూదులని లేక గ్రీకుడని పౌలు చెప్పేశాడు కదా. మరి అందరం కూడా ఏక శరీరములోనికి అనగా దేవుని సంఘములోనికి మనందరము చేర్చబడ్డామనే సంగతులను మనము తెలుసుకుంటాం. అందువలన యూదులు అనగా సమాజ మందిలో ఉన్నవారు అన్యులకు ప్రవేశము లేదు. తర్వాత మరి అన్యులు కూడా దేవుని తెలుసుకోవటం వల్ల వాళ్ళు ఒక సంఘముగా ఏర్పడ్డారు. అలాంటి అన్యులుగా ఎక్కువ అన్యులు ఉన్న సంఘం ఏంటంటే అంతియోకు సంఘం. ప్యూర్గా జూయిష్ చర్చ్ ఎక్కడనంటే యెరూషలేము అన్నమాట. సో వాళ్ళు శిష్యులు, వాళ్ళు అంతా మరి కట్టుదిట్టంగా అంటే వాళ్ళ యొక్క ఆచారాలు పద్ధతులు అన్నిటినీ వారు వెంబడిస్తూ మరి అక్కడ సంఘం ప్రారంభమైంది యెరూషలేములో. అయితే యెరూషలేము నుండి చెదిరిపోయిన వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఈ అంత్యోకకు అంటే ఉత్తరాన ఉన్నది, అది సుమారు ఒక 500 కిలోమీటర్లు పైబడి ఉంటుంది అన్నమాట పైకి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, తర్వాత ఈ కోస్టల్ లైన్లో ఫెనికీ అనే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు, తర్వాత కొంతమంది కుప్రకు కూడా వెళ్ళిపోయారంటే సైప్రస్ అంటారు. అట్లాగా చెదిరిపోయారు అనమాట. అక్కడ చెదిరిపోయిన వారు ఆ యొక్క స్థానికులకు వాళ్ళు సువార్తను ప్రకటన చేశారు. తర్వాత యూదులకు చెప్పాలంటే భయపడేవాళ్ళు అనమాట. ఎందుకనంటే వాళ్ళ ఇద్దరు నుండి ఎక్కువగా మరి హింస, పర్సిక్యూషన్ వచ్చేదన్నమాట. అందువలన వీరు అన్యులకి సువార్త చెబుతూ ఉండేవారు. అందువల్ల అంత్యోక సంఘంలో ఎక్కువగా అన్యులు కన్వర్ట్ అయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎందుకనంటే దేవుని రాజ్యము ప్రకటించబడినప్పుడు ఇక అందరూ మరి సమానులే సంఘములో. ఇక యూదుడని, గ్రీకుడని, సిథియుడని, తర్వాత స్వతంత్రుడని, దాసుడని ఇక ఏ భేదము లేదు. అందరూ ఆయన యొక్క శరీరములోనికి అనగా భాగాలుగా అందరూ సమమే, సమానత్వమే అనే యొక్క బోధ మరి ప్రారంభమైందన్నమాట. అంతకుముందైతే మరి అది ఉండేది కాదు. మరి దేవుని రాజ్యం అంటే అదే, పరలోకం అంటే అదే. పరలోకం అనేది అందరికి, కానీ పరలోకం కేవలము యూదులకేనా, లేకపోతే పరలోకం ఒక ప్రత్యేకమైన ప్రజలకా? కాదు కదా. అందరూ ఆయన సంతానం కదా. ఇశ్రాయేలీలేనా? కాదు, ఇశ్రాయేలీలే కాదు. దేవుని రాజ్యం అంటే అందరూ ఉంటారన్నమాట. వాట్ అబౌట్ ఐగుప్తీలు, మరి వాళ్ళందరూ ఎవరు? బబులోనీలు వాళ్ళందరూ ఎవరు? పర్షియా వారు వాళ్ళందరూ ఎవరు? మాదీలు వాళ్ళందరూ ఎవరు? ఏలామీలు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కాకుండా మరి మరి ఆ చుట్టూ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న 15 మరి జాతులు వారు, నేషన్స్ అన్నమాట అవి. మరి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ దేవుని సంతానం కాదా? వాళ్ళందరూ ఆదాము నుంచి రాలేదా? మరి ఈ అండర్స్టాండింగు ఉండి ప్రీచ్ చేయాలి, కానీ ఏదో బాగా క్లోజ్డ్ మైండ్ తోటి. అందువల్లనే దేవుడు యోనాకి ఒక పని అప్పగించాడు. ఏంటంటే నువ్వు వెళ్ళి నీనివే పట్టణస్తులకి సువార్త చెప్పాలని అంటే మరి అప్పుడు ఏంటి సువార్త ఏంటి? అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు వాళ్ళందరూ మరి 120,000 మంది ఉన్నారట ఆ యొక్క నీనివే పట్టణంలో. వెరీ బిగ్ సిటీ. అప్పుడు రోజుల్లో బీసీలో మరి అంతమంది
మరి ఉన్నారంటే చాలా పెద్ద పట్టణం అన్నమాట. అక్కడికి నువ్వు వెళ్ళాలి, వాళ్ళకి సువార్తను నీవు ప్రకటించాలి, దేవుని రాజ్యముని గురించి నీవు వారికి ప్రకటించాలి అన్నప్పుడు తను ఇష్టపడలేదు. ఎందుకనంటే వాళ్ళు చాలా భయంకరులు. ఎవరు? అశూరీయులు, నినివే పట్టణస్థులు అశూరీయులు అన్నమాట. కనుక వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళు మారు మనసు పొంది దీంట్లో రావటం ఏంటి, మళ్ళీ మాతో కలవటం ఏంటి, వాళ్ళు రాకూడదు అన్నట్లుగా వాళ్ళకి సువార్త కానీ అసలు మనం వెళ్ళి చెప్పాలన్నా చాలా భయంకరమైన ప్రజలు, అసలు మనం చంపేని కూడా చంపేస్తారు వాళ్ళు అనే భావన ఉందని. అందుకని తను వెళ్ళలేదు అక్కడికి. మనకు తెలుసు ఆ స్టోరీ. అయితే దేవుడు మరలా ఆయనకి జ్ఞానోదయం కలిగించేసి నీవు మరలా అక్కడికి వెళ్ళాలి. ఆ స్టోరీ మనకు తెలుసు. కానీ మరలా తిరిగి అక్కడికే వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ దేవుడు మళ్ళీ ఎక్కడికి పంపించాడు? పాఠం నేర్పి మళ్ళీ ఎక్కడికైతే నువ్వు వెళ్ళమన్నాడు తను వేరే చోటకి, ఎక్కడికి? తర్షీషు అంటే స్పెయిన్ అనమాట. అక్కడ వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎందుకంటే అన్యులు దేవునిలోనికి రావటం వాళ్ళకి ఇష్టం ఉండదు, యూదులకి. చూసారానండి, సెల్ఫిష్ అంటే. అందుకని మళ్ళీ పాఠం చెప్పి వాళ్ళు కూడా నా సంతానమే. కనుక దేవుని రాజ్యం అంటే అందరూ ఆయన రాజ్యంలోకి రావాలన్నమాట కదండి. మరి మొట్టమొదట మన భారతదేశంలో ఈ సువార్త ఎక్కడికి ప్రకటించబడిందో తెలుసా? మొట్టమొదట అసలు ఫస్ట్లో మన దేశానికి అనగా మనకు సువార్తను అందించిన వారు ఎవరు? యేసు ప్రభు. మనం చెప్తా చరిత్ర చర్చెస్ట్రీలో ఉంటుంది. ఎవరు వచ్చారండి మన దేశానికి? ఎస్, సెయింట్ థామస్ ట్రెడిషన్ అని ఉంది. వాళ్ళు క్రాంగనూర్ అనగా కేరళ రాష్ట్రానికి ఆయన వచ్చాడనమాట. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చాడు. అంటే ఫస్ట్ హ్యాండ్ ఎందుకన్నానంటే అపోస్తులులో ఉన్న ఒక వ్యక్తి రావటం అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. తర్వాత మన ద్వారా ఇప్పుడు కేరళకు వచ్చారు కనుక ఫస్ట్ హ్యాండ్ ఆయన సువార్త ప్రకటించాడు దేవుని రాజ్యం గురించి. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్ర, ఆ తర్వాత సమ్ పార్ట్స్ ఆఫ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. కనుక ఆ రీతిగా మరి మొట్టమొదట సువార్త ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే హయ్యర్ క్లాన్ అంటే కాస్ట్ అంటారు మన దేశంలో ఎక్కువ. మరి మన దాంట్లో కాస్టిజం ఉంది కనుక మరి తెలుసు మనకి, అది చెప్పక్కర్లేదు. పైవారు, తర్వాత కిందవారు, ఆ తర్వాత ఆ క్రిందవారు, ఆ తర్వాత ఇంకా మరి కాళ్ళ క్రిందవారు, ఇట్లాగా వాళ్ళు డిఫైన్ చేశారు ప్రజల్ని. అంటే కాస్ట్ రీతిగా అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకనంటే కులం అంటే తెలిసిపోద్ది అందరికీ. సో ఇక మొట్టమొదట హయ్యర్ కాస్ట్స్కి వాళ్ళు టార్గెట్ చేశారు మొట్టమొదట. తర్వాత అక్కడ వాళ్ళు క్రీస్తుని నమ్మటం జరిగింది. తర్వాత ఏమైంది అని అంటే తక్కువ కులముగా ఉన్న వారందరూ వస్తే వీళ్ళని లోపలికి అంగీకరించేవాళ్ళు కాదట ఫస్ట్ హయ్యర్ కాస్ట్ పీపుల్. ఆ తర్వాత చెప్పారు అట్లా కాదు, ఇది అందరికీ సువార్త, ఇది ఏదో హయ్యర్ లోయర్ మిడిల్ అనే తారతమ్యం లేదు, వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అన్నప్పుడు సువార్త మరి అక్కడ అందించబడింది. మన ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినప్పుడు మరి హయ్యర్ కాస్ట్ వాళ్ళకి వెళితే వాళ్ళు ఏమన్నారంటే మా మతం మాకున్నది, మళ్ళీ మీరు వేరేగా చెప్పవసరం లేదు అని అంటే మళ్ళీ డౌన్ ట్రైనర్ వాళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. అట్లా జరిగింది. ఎక్కడ ఏమైనా ఆఫ్రికాలో కానీ లేకపోతే ఐరోపాలో కానీ లేకపోతే కెరీబియన్ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా సువార్త దేవుని రాజ్యం అనేది రకరకాలుగా మరి ఆ ప్రాంతాలను బట్టి అందింది. చాలామంది మరి యూనివర్సల్గా విశ్వ విధానములో మరి అందరూ దేవుని తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. కనుక మరి దేవుని రాజ్యం అంటే అంత ప్రాముఖ్యమైన అంశముగా మనము చూడవచ్చు. తర్వాత మొట్టమొదట మీకు చెప్పాను నేను. తర్వాత రెండవది ఏంటంటే దేవుని రాజ్యానికి ఎవరెవరు అర్హులు కారో రెండో సందేశం అన్నమాట. ఎవరు అర్హులు కారు అంటే ఆ లిస్టు కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రికలో మరి పౌలు గారు ఆయన రాస్తూ మరి ఆ సిటీ యొక్క పరిస్థితిని బట్టి అక్కడున్న కొరింథీ పట్టణం యొక్క ఆ బ్యాక్గ్రౌండు ఆయన మనసులో పెట్టుకొని అది రాశాడు, ఎవరెవరు దానికి అర్హులు కారన్నది. అది
తర్వాత అది రెండో సందేశం. మూడో సందేశం ఏంటి, ఈరోజు చెప్పవలసిన సందేశం ఏంటంటే మరి అది ఈ దేవుని రాజ్యం అనేది ప్రభువు చెప్పిన బోధల్లో మరి ప్రధానమైంది అనమాట. డామినెంట్ థీమ్ అంటారు. డామినెంట్ థీమ్ అంటే అంశం అదే. ఏమిటనంటే మొట్టమొదటిగా మత్తయి సువార్త 4:23 చదువుతారు ఎవరైనా. ప్రభువు చెప్పిన మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క వచనాల నుండి గతంలో అవి మనం చదివాం, కానీ 4:23లో రాయబడి ఉంది చూడండి. 4:23 యేసు అదిగో సమాజ మందిరములలో బోధించుచు. ప్రభు ఎక్కడికి వెళ్ళేవాడండి? సరే, పౌలు కూడా అక్కడికే వెళ్ళేవాడు ముందు. ఈయన ప్రభు కూడా ముందు అక్కడికే వెళ్ళాడు. ఎందుకంటే సమాజ మందిరంలో ఎవరుంటారు? యూదులు ఉంటారు. అందుకని ప్రస్తుత సువార్త ఎక్కడికి వెళ్తుంది? యూదులకి వెళ్తుంది అనమాట. తర్వాత యూదుల నుంచి ఒకవేళ సువార్త యూదుల్లోకి వెళ్ళకుండా అన్యుల్లోకి వెళ్ళింది అనుకోండి, ఫస్టే అన్యుల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఫస్ట్ అన్యుల్లోకి చెప్పారు అనుకోండి, యూదులకి, గ్రీకులకి, రోమిలకి చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా మనకి ఎంత అనుకుంటా. కాదు. ముందు ఎవరికి అందాలి? యూదులకు అందాలన్నమాట. అది అందువలన మరి పౌలు అలాగే చేసాడు. ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అంతా కూడా ఆయన సంచరించాడు. సునగోగులు అంటే సమాజ మందిరాల్లో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన బోధిస్తున్నాడు. బోధన అంటే ఏంటంటే టీచింగ్ అనమాట. టీచింగ్ ఎక్కడ? సమాజ మందిరాల్లో. తర్వాత ప్రీచింగ్, సువార్త అనేది బయట జరుగుతుంది అన్నమాట. సువార్త అనేది బయట అంటే ఓపెన్ ప్లేస్లో సువార్త అంటే గాస్పల్ అందరికీ అందాలి, ప్రభు గురించి సువార్త అందాలి అనేదేమో బయటేమో ప్రీచింగ్ జరుగుతుంది అనమాట. అక్కడేముందంటే ప్రకటన చేయటం కదా, అక్కడేమో బోధించడము, ఇక్కడేమో దేవుని రాజ్యముని గురించి సువార్తను ప్రకటించటం. ప్రకటన అండ్ బోధన అనేదేమో ఆ టీచింగ్లోకి వస్తుంది అనమాట. ఆ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అనమాట. టీచింగ్ అనేది ఎక్కడ జరగాలి అంటే సమాజ మందిరంలో. అనగా మరి ప్రభు కూడా ఆ లేఖనాలను ఆయన ఎత్తి ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న అంశాలను, తర్వాత కీర్తన గ్రంథము, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథంలో ఉన్న వాటిని ప్రభువు ఎత్తి చూపించి వారికి సువార్తను దేవుని రాజ్యం గురించి చెప్పాడు. తర్వాత బయట అంటే ఆ సమాజ మందిరము వెలుపల సువార్త ప్రకటన జరిగేది, ప్రీచింగ్ జరిగేది అనమాట. ఆ ప్రీచింగ్లో ఏమయ్యేది? అక్కడ స్వస్థతలు జరిగాయి. అప్పుడు అవసరత అలాగుండేవి. ఆయన స్పెషల్గా వెళ్ళి స్వస్థత కూటాలు పెట్టలేదు, కానీ ఆయన ఫస్ట్ ఏంటనంటే సువార్తను ప్రకటించే క్రమంలో ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే స్వస్థపడేవాళ్ళు అంతే. అది స్పెషల్ కాదు. ఇప్పుడు సపోజు మరి పౌలు బర్నబాలు మరి లుస్త్రా వెళ్ళినప్పుడు వాళ్ళు సువార్తను ప్రకటన మొదలుపెట్టారు దేవుని రాజ్యం గురించి. ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి బలహీన పాదం కలిగిన వాడు చూస్తున్నాడు, చాలా కేర్ఫుల్గా పౌలు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచుతున్నాడు. అందులో వీళ్ళు చూసి ఓహో ఈయన బాగా వింటున్నాడు, స్వస్థత అంటే పొందటానికి విశ్వాసం ఉందని ఆయన గ్రహించేసి ఇదిగో నువ్వు నడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ దేవుడు ఆ పౌలు ద్వారా స్వస్థత చేశాడనమాట. అంతే. అంటే అది సువార్త ప్రకటనలో అది జరిగిపోతుందన్నమాట. స్పెషల్ ఏం కాదు అక్కడ. ఎందుకంటే చాలామంది రోగులు ఉన్నారు, కానీ ఆయన దగ్గర అక్కడికి వెళ్ళలేదు. బెతెస్దా ఆ కోనేరు దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ ఆ మండపం చుట్టూ ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళటం కాదు, ఇక్కడ ఆయన సేవా కార్యక్రమంలో ఎదురుపడిన వాళ్ళందరూ వాళ్ళు చనిపోయినా, లేకపోతే దయ్యాలు పట్టిన వాళ్ళైనా,
మరి రోగాలతో పీడితులైన వారినైనా ఆయన స్వస్థపరుచుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. అందువలన టీచింగ్ అనేదేమో లోపల జరిగేది, ప్రీచింగ్ ఏమో బయట జరిగేది అన్నమాట. టీచింగ్ అండ్ ప్రీచింగ్ అంటారు. ఎందుకనంటే ఈ రెండు అవసరం మనకి. మనము ఏది చెప్పాలి బయట అనేది ప్రీచ్ చేయాలంటే, ప్రీచ్ చేయటం అంటే ట్రూత్ గురించి ఎంఫసైజ్ చేయాలన్నమాట. టు ఎంఫసైజ్ ద ట్రూత్, ద అర్జెన్సీ, అది ప్రీచింగ్ చేయటం అన్నమాట. అలాగే టీచింగ్ అంటే లోపల చర్చిలో టీచ్ చేయటం అంటే ట్రూత్ని ఎక్స్ప్రెస్ చేయటం అన్నమాట. స్క్రిప్చర్స్లో ఉన్న ట్రూత్ని వివరించడం, ఎక్స్ప్రెస్ చేయటం, ఎక్స్పోజ్ చేయటం అన్నమాట. అది చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ప్రీచింగ్ అంటే ఎంఫసైజ్ చేయాలి బయట. అదేమో కెరుస్సు అంటారు. అంటే మూల భాషలో ఏంటంటే ప్రకటన అంటే ఏంటంటే ప్రొక్లమేషన్, ప్రకటన. ప్రీచింగ్ అంటే, ప్రీచింగ్ అని అంటే నువ్వు సువార్తను ప్రకటన చేయటం అన్నమాట. అది అవుట్ సైడ్ ద చర్చ్. ప్రభు చెప్పాడు, గో ఇన్ టు దిస్ వరల్డ్, అంటే మీరు ఈ లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ తర్వాత వాళ్ళకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసి వారిని నీకు ఏ సంగతులను నేను చెప్పానో వాటిని మీరు బోధించాలి, గైకోనాలు బోధించాలి. ఎక్కడ బోధన? చర్చిలో. ఎక్కడ ప్రీచింగు? ఏమండి, అవుట్ సైడ్ లోపల చెప్పవలసింది బయట చెప్తే చాలా గలిబిలి అయిపోద్ది. ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు. లోపల విశ్వాసులకు చెప్పవలసిన టాపిక్స్ని తీసుకెళ్ళి బహిరంగంగా చెబితే వాళ్ళు బహిరంగంగా చెప్పాల్సింది సువార్త. నువ్వు ఎంత ఖర్చు పెట్టి నువ్వు మీటింగ్ పెడితే బయట ఏం చెప్పాలో తెలియకపోతే మరి ఎలా ఉంటుంది? బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది? లోపల ఇవన్నీ విషయాలన్నీ బత్షెబగాను, దావీదు, తర్వాత సమూయేలు ఇవన్నీ చెప్తా కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు? బయట వాళ్ళు, ఒరే బాబు ఇది మనకు అర్థమయ్యేలాగా లేదు, ఎందుకు వచ్చిన గొడవలు మీరు చెప్పుకోండి మేము వస్తామని అంటారు. బయట అయి కాదు నువ్వు చెప్పవలసింది, ఆ టాపిక్స్ కాదు నువ్వు చెప్పవలసింది, నీవు సువార్తను చెప్పాలి. అది దేవుని రాజ్యం గురించి చెప్పాలి నువ్వు. అది లోపల ఎదురు చెప్పుకుంటావు బోధన, అది విశ్వాసులకు సంబంధించింది అనమాట. చూసారా? ఆ రెండు డిఫరెన్స్ మనకు తెలియాలి. ఇన్సైడ్ ద చర్చ్, అవుట్ సైడ్ ద చర్చ్. ఇన్సైడ్ ద చర్చ్ టీచింగ్, అవుట్ సైడ్ ద చర్చ్ ప్రీచింగ్. ప్రీచింగ్ ఈజ్ ఎంఫసైజింగ్ ద ట్రూత్, సత్యాన్ని నొక్కి చెప్పటం అన్నమాట. అర్జెన్సీ, నువ్వు నమ్మాలి, రక్షించబడాలి, అవసరత ఉన్నది, రక్షణ ఇది అని మనం చెప్పటం అన్నమాట. లోపలికి అనగా ఎక్స్ప్రెసింగ్ అంటే సత్యాలు నిజాలను అర్థమయ్యేలాగా తేటగా వారికి మనం బోధించాలి. అదే ప్రభు చేసిందనమాట. సో అలాగే అపోస్తులు అలాగే చేశారు. చూడండి, ఇంకో వచనం మనం చూస్తాం 9:35 కూడా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35. చూడండి 35. పనివారు యేసు అదిగో సమాజ మందిరాలు బోధించుచు, అదిగో రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాడు ప్రభు. నాట్ సిట్టింగ్ ఎట్ ద ప్లేస్. ఇప్పుడు కొంతమంది వెళ్ళరు కదండి, వెళ్తారండి, వెళ్ళరు అంటే కష్టమే కదా. కానీ ఇక్కడ ప్రభు ఏం చేశాడు? పట్టణాలు, గ్రామాలు, పల్లెలు అన్నీ కూడా ఆయన సంచారం చేస్తూ ఆయన సువార్తను ప్రకటించినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభు సువార్త వెళ్ళాడు. సమయము లేకపోతే అసమయము, సమయ సందర్భాలు మనం చూస్తాం. వాస్తవానికి సమయమందును అసమయమందును ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని నీవు ప్రకటన చేయాలి. పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాటలు ఇవేనట. సమయమందును
అంటే ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ అంటే అర్థం ఏంటి? సమయమందును అసమయమందును మీరు ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సమయమందును అసమయం అంటే యూ మస్ట్ బి అవైలబుల్ అట్ ఎనీ టైం. ఏ సందర్భం అయినా నువ్వు అవైలబుల్గా ఉండాలి దేవునికి. నీ అవైలబుల్ బట్టి నేను వెళ్తాను, ప్లీజ్ విజిట్ మీ బిట్వీన్ 4-6లోనే మీరు నన్ను విజిట్ చేయాలి. సో యూ లిమిట్ యువర్ సెల్ఫ్. డాక్టర్ గారు ఏం చెప్తారు అంటే డోంట్ డిస్టర్బ్ బిట్వీన్ 2 to 4, ఆ తర్వాత రండి అంటాడు. ఇప్పుడు మనకి అది లేదు, వీఆర్ ఆన్ 24 hours డ్యూటీ. సో స్వార్థ పనిచేసేవారు సమయం ఉంది అసమయం ఉందని అంటే నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పమని కాదు. మరి ఏమిటనంటే అవకాశం వచ్చినప్పుడు అల్లా నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా? నువ్వు సిద్ధపడి ఉండాలి, బైబిల్ చదువుకొని రెడీగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు అది నేను వెళ్ళలేనండి, తర్వాత వెళ్తానండి అలా అనకుండా అవకాశం వచ్చినప్పుడల్లా నీవు ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక, ఎవరిని పిలుస్తారో తెలియదు కనుక, ఒకవేళ అర్ధరాత్రి వేళ మీ సంఘ సభ్యుడే ఏమండి పాస్టర్ గారు చాలా 12 గంటలకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే, అయ్యే బాబు నిద్రపోయే సమయం ఇప్పుడు ఎలాగ వస్తారో బాబు, నువ్వు ఎలా ఫోన్ చేయటం ఏంటి, తర్వాత పొద్దున్నే రానంటలేదు వస్తానంటున్నాడు. కానీ ఆర్ యు రెడీ టు గో టు 12 o'clock? అదే సమయమందును అసమయమందునంటే యూ మస్ట్ బీ అవైలబుల్ ఫర్ ద మినిస్ట్రీ. ఎవరు పిలిచినా మనం సిద్ధపడాలి. అది నేను ఎప్పుడు వెళ్ళిపోతాను రెడీ అంటే అది ఈజీగా ఉంటుంది. ఎందుకు అది ఓకే, మన టైం అయినప్పుడు వెళ్ళి చేస్తాం. అయితే అవైలబిలిటీ మనం చూసుకోవాలి. ప్రభువు అలాగా సేవ చేశాడు. మార్కు 1:15. అదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, నమ్ముడని చెప్పుచు. అదిగో ప్రభు ఇక్కడ కూడా ఎలా చేశాడనంటే ఆయన మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి, సువార్త ప్రకటించాడు. కాలము సంపూర్ణమైందనంటే కాలము సంపూర్ణమైందంటే అర్థం ఏమిటనంటే ఈ లోకములో ఎలా చెప్పాలంటే రాజకీయాలు కానీ లేకపోతే మతపరమైనవి కానీ, తర్వాత ఎలా చెప్పాలి ఇంకా ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మనిషిని, ఒక వ్యక్తిని రక్షించలేవు గనుక దేవుని యొక్క రాజ్య సువార్త సమీపముగా ఉన్నది. ఏవి కూడా మనిషి యొక్క అవసరాలను మీట్ అవ్వలేవు, దేవుని రాజ్యమే. గనుక ఈ లోకములో ఏ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఎలా చెప్పాలంటే అది ఈ లోకంలో పరిస్థితులు ఏమైనప్పటికీ అవి ఏవి కూడా మానవునికి అవసరమైన ఆ రక్షణను కల్పించలేవు. గనుక కాలము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము ప్రకటింపుము. ఈ లోకంలో ఏవి కూడా మానవుని యొక్క ఈ రక్షణను ఇవ్వలేవు. దేవుడు తన సువార్త ద్వారా ఈ లోకానికి సందేశాన్ని ఇస్తున్నాడు. గనుక సమయం అయిపోయింది అంటే పరిస్థితులన్నీ కూడా, ప్రపంచ పరిస్థితులన్నీ కూడా సువార్త చెప్పటానికి సిద్ధపరుస్తున్నవి అని కూడా మనం చెప్పవచ్చు. ప్రపంచ పరిస్థితులన్నీ రాజకీయ పరంగా కానీ, మతపరంగా కానీ, సంస్కృతుల పరంగా కానీ, ఆచారాల పరంగా కానీ, ఇవన్నీ కూడాను మనిషికి సంపూర్ణమైన సంతృప్తిని ఇవ్వలేవు. కనుక ఇక కాలము ఇంక అయిపోతుంది. ఇక ఇవన్నిటి ద్వారా ఏమీ ఉపయోగం జరగటం లేదు. వీటి వల్ల మనిషికి తృప్తి లేదు. ఈ మనిషికి
వారి అవసరాలు తీర్చబడటం లేదు. అందుకని ప్రభు అంటే కాలము సమీక అయిపోయింది, ఇక టైం అయిపోయింది, ఇంకా ఎంతకాలం ఎన్ని మీరు ఈ యాక్టివిటీస్ తోటి ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటారు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం వచ్చేసింది, ప్రభు వచ్చేసేసాడు. ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా ప్రభువు మొదటి రాకడకు ఈ రక్షణ కార్యక్రమానికి సిద్ధపరుస్తున్నవి. ఏంటి సిద్ధపరుస్తున్నవి అని అంటే ఈ పరిస్థితులన్నీ కూడాను ప్రిపేర్ చేస్తున్నాయి అన్నమాట. దేవుని సువార్త అవసరమనని, దేవుని రాజ్యము ప్రకటించబడాలనని ఇవన్నీ కూడా సిద్ధపరుస్తున్నాయి అన్నమాట. అది కాలము సంపూర్ణమైపోయింది. చూసారా, అది ప్రభు యొక్క మనసులో ఉన్న విషయం అది అన్నమాట. కాలము సంపూర్ణమైనది, సమీపించింది, వచ్చేసాడు ప్రభు. అయిపోయింది, మీ వరల్డ్ పరిస్థితి అంతా కూడా అయిపోయింది, ఆయన వచ్చేసేసాడు, అయిపోయింది మీది కాలం అయిపోయింది. ఇక మీరు ఇవన్నీ కూడా సిద్ధపరిచేసినాయి, ప్రభు రాకడికి అన్నీ కూడా రెడీ ప్రిపరేషన్ చేసేసినాయి. ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ ప్రపంచ పరిస్థితులన్నీ కూడాను సిద్ధపరుస్తున్నాయి. దేని కొరకు అంటే దేవుని యొక్క రాజ్యం కొరకు. అది ఎందుకనంటే హోప్ లేదు, ఈ లోకంలో వారికి నిరీక్షణ లేదన్నట్టు. అది ఆ సువార్త చెబుతున్నాడు. చూడండి 4:43 లోక సువార్త 4:43లో చదువుతున్నా చూడండి. ఆయన ఇతర పట్టణములోను నేను రాజ్య సువార్తను ప్రకటింపవలెను. అది ఎందుకు వచ్చారండి ఆయన పని ఏంటండి? మనందరూ ఎందుకు వచ్చామండి? అసలు మన పని ఏంటండి? అంటే బ్రతుకు తెరువా? కాదు కదా. కొంతమంది అనుకుంటారు ఇది ప్రొఫెషన్ అనుకుంటారు. ఏమనుకుంటారండి? ఇది ప్రొఫెషన్ అంటే ఏంటంటే అంటే ఉద్యోగం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఎలా చెప్పాలంటే ఇది లైఫ్ స్టైల్. నువ్వు అలాగ జీవించడం అనేది అనమాట. ఉద్యోగం అంటే ఆ డ్యూటీ చేసి వస్తాడు అంతే, నెలాఖరి జీతం వచ్చేస్తుంది. ఇప్పుడు మనది అలా కాదు, వీఆర్ 24 hours 24/7. సో ఎలా ఉండాలంటే మనము వాట్ ఈస్ మిషన్. సో దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? వాట్ ఈజ్ అవర్ మిషన్? దేనికంటే సువార్త అంటే దేవుడి రాజ్యము ప్రకటించడానికే. అది మన గోల్, అది అనమాట. అందుకని దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడు అంటే ఇది మెయిన్, మనం చెప్పాలి అనమాట. అది మన ముఖ్య ఉద్దేశం. ఇందుకు నిమిత్తమే కదా నేను వచ్చి పంపబడ్డాను. యేసుప్రభువు ఎందుకు వచ్చాడండి? మతం స్థాపించడానికి రాలేదు ఆయన. యేసుప్రభువు ఎందుకు వచ్చాడండి? దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటన చేయటానికి, సువార్తను ప్రకటన చేయడానికి వచ్చాడు. అది అంతేగాని మనము మతాన్ని కానీ లేక చట్టానికి వ్యతిరేకంగా దేన్ని కూడా మనము బోధించడం లేదన్నమాట కదండి. అది 9:2 చదవండి. లోకా సువార్త 9:2. ఆయన అదిగో దేవుని రాజ్యం ప్రకటించుటకును, రోగులు స్వస్థపరచుటకును. ఎవరినండి? దేని శిష్యులు ఎందుకు పంపాడండి? దేవుని రాజ్యాన్ని. అదే మెయిన్ అనమాట. సరే, స్వస్థత అనేది ఏంటనంటే ఆ ప్రారంభ కాలంలో ఆ ఎర్లీ చర్చ్ పీరియడ్లో ప్రపంచ పరిస్థితి అనగా డెఫార్మిటీస్ అంటే రోగులు, లేకపోతే కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, లేక పక్షవాయువు గలవారు కానీ, లేక అంగహీనులు కానీ, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇదంతా ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టే వచ్చింది కదా. అందుకని యేసు ప్రభు వారిని అడిగారు. ఎవరు? శిష్యులు. ప్రభువా, వీడి గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు కారణము? వీడు పాపం చేశాడా? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? ఎవరు పాపం చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడంటే మేము బాగానే చూస్తున్నాము, మేము చాలా పుణ్యాత్తులము, లేకపోతే మేము చాలా అతనికంటే కూడా మేము చాలా గొప్ప. ఇతను ఎందుకు అలా పుట్టాడు? ఎందువలన అతను అలా పుట్టడానికి కారణం ఏంటి అని ప్రభువుని అడిగితే ఆయన ఏం సమాధానం ఇచ్చాడు? ఏం చెప్పాడమ్మా? ఎవరు పాపం చేయలే,
అసలు పాపం ఎక్కడ జరిగిందంటే ఆదాము దగ్గర జరిగింది. అది అసలు రూట్ అక్కడ. దానివల్ల అందరికీ వచ్చేసింది అనమాట. అది ఒక మనుషుని ద్వారా. ఆ ఒక మనుషుడు ఎవరో కాదు, ఆదామే. ఆదాము నుండి వచ్చిన మానవ జాతి అందరికీ ఇప్పుడు మనము బాగా అంత చక్కగా మనం పుట్టామనంటే దేవుని కృప. అయితే మరి ఎందుకు ఇలాగా మరి ఈ లోకమంతా ప్రపంచంతా ఇంతగా మరి కుంటోళ్ళు, కుడ్డోళ్ళు, కుష్ఠోళ్ళు, అంగహీనులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ కారకులు ఎవరు? అదిగో ఆదాము చేసిన పాపం అన్నమాట. అది అందువలన ప్రభు ఆ దృష్టితో మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ రావటానికే కానీ ఇది మీరు అనుకున్నట్టు వీడు పాపం చేస్తేనో వాళ్ళు పాపం చేస్తేనో కాదు. చూసారా, దేవుని రాజ్యము ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి రోగుల్ని మీరు ఆటోమేటిక్ ఆయన హీల్ అయిపోతే వాళ్ళ విశ్వాసమును బట్టి హీల్ అయిపోతుంది. ఇప్పుడేనంతే, విశ్వాసం ద్వారానే హీల్ అయిపోతుంది. మనం మాత్రము సువార్త చెప్పాలి కదా. ఇక చివరిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 3వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్త, మనకు తెలిసిన వ్యక్తే. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. దేవుని రాజ్యం అంటే పరలోకం. ఇంకేంటి దేవుని రాజ్యం అంటే ఏంటి? చూడలేవంటే నువ్వు తిరిగి జన్మించితేనే కానీ. ఈయన ఎవరు? పరిసయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. మరి ధర్మశాస్త్రాన్ని బోధించే ఈ పరిసయుడికి ఈ విషయం తెలియలేదు. ఏ విషయం అని అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అన్నమాట. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల కాదు. మరి దేని వల్లనంటే నువ్వు తిరిగి జన్మించడం. అది పైనుండి జరిగేది, అది పరిశుద్ధాత్మ వలన జరిగేది. అలాగ నువ్వు తిరిగి జన్మించిన రోజున నీవు ఎక్కడికి వెళతావు అంటే పరలోక. దేవుని రాజ్యం అంటే పరలోకానికి వెళతావు. అదే బోధన. పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నదే మన ముఖ్య ప్రకటన. ప్రభువు కూడా ఆ రోజు మరి నీకొదేముతో ఆ మాటలు మాట్లాడాడు. తర్వాత ఆయన రక్షించబడ్డాడండి. తర్వాత మన కలుసుకోవటం కూడా జరిగింది. తర్వాత మరి బోర్న్ అగైన్ అంటాం కదా, అది తిరిగి జన్మించడం అన్నమాట. అయితే దేవుని రాజ్యమును గురించిన సువార్త, అన్లెస్ ఈజ్ బోర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని నీవు చూడలేమంటే, దేవుని రాజ్యం అంటే పరలోకం. అందుకని కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. సువార్తల్లో మనకి కింగ్డమ్ ఆఫ్ గాడ్ కనపడుతుంది. ముగ్గురు ఎక్కువగా మార్కు, లూకు, యోహాను కింగ్డమ్ ఆఫ్ గాడ్, మత్తయి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఆ పదాన్ని వాడతాడు. రెండు ఒకటే, సేమ్ మీనింగ్. ఆ యూదులకి రెవరెన్స్ ఎక్కువ కనుక దేవుడు అంటే వాళ్ళ మాట ఎక్కువ సార్లు ఉపయోగించడానికి వాళ్ళు భయపడతారు కనుక కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్న రెఫరింగ్ టు ద సేమ్ ద హెవెన్లీ ప్లేసెస్. కనుక మరి ఈ యొక్క 6 రెఫరెన్సులు ఇచ్చాను మీకు నేను. మొత్తం ఎన్ని రెఫరెన్సులు అండి? ఇవన్నీ కూడా దేవుని రాజ్య సువార్తను. అందుకే ప్రభు స్పెషల్గా ఈ యొక్క సమాజ మందిరాల్లో బోధించడము, బయట ఆయన ప్రకటించటం. సో మనం కూడా లోపల ఉన్న మన సంఘ విశ్వాసులకు బోధించాలి. ఏం బోధించాలండి? వాక్యాన్ని చక్కగా వాళ్ళకి చెప్పాలి. అది దిస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ ఫీడ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అదే గాస్పల్ అన్నమాట. ఆ సువార్త చెప్పటం వేరు, లోపల బోధించడం వేరు అన్నమాట. బోధించినది విశ్వాసులకు, ప్రకటించడం అనేది అవిశ్వాసులకు. వాళ్ళు అవిశ్వాసులని విశ్వాసులైతే వాళ్ళు కూడా బోధ నేర్చుకుంటారు లోపల. అంటే నీవు ప్రతిదినము వాళ్ళకి నువ్వు చెప్పాలి వాక్యము. అలాగా బయటేమో అది బయట అబ్రహాముని గురించి చెప్తే ఈయన ఎవరు అంటారు వాళ్ళు. ఎందుకనంటే మరి తెలియదు కదా చాలామందికి. ఎవరో క్రైస్తవులకైతే అర్థమవుతుందో అబ్రహాం గురించి చెప్తున్నాను అనుకుంటారు. కానీ అక్కడ చెప్పవలసింది ఏంటంటే యేసు ప్రభు యొక్క సువార్త మనం చెప్పాలి, అది సిద్ధం చేసుకోవాలి. తర్వాత ప్రభు చెప్పాడు కదా, వారిని శిష్యులుగా చేసి సమస్త జనులను శిష్యులుగా చేసి 12 మందే కాదు, ఈ 12 మంది అపోస్తులు సువార్త చెప్పడం నమ్మిన వాళ్ళందరూ కూడా
మరి స్పిరిచువల్గా ఆత్మీయంగా వాళ్ళు కూడా శిష్యుల కిందే వస్తారు. స్పిరిచువల్గా ఆయన వెంబడించేవాళ్ళం, నేర్చుకునేవారం కనుక వాళ్ళ సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. కనుక వారిని ఎక్కడ తీసుకురావాలి? మనము చర్చిలోకి. మనం ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్తే కానీ వాళ్ళు లోపలికి రారు. సో నువ్వు లోపలే ఉంటే మరి వాళ్ళు ఎలాగ వస్తారు? సో మనం బయటికి వెళ్ళాలి, నశించిపోయిన వారిని లోపలికి తీసుకురావాలి. అది బయటేమో ప్రీచింగ్ చేయాలి, లోపలేమో టీచింగ్ చేయాలి. టీచింగ్ ఏమో విశ్వాసంలో బలపరచబడటానికి, ప్రీచింగ్ ఏమో వాళ్ళని కన్విక్ట్ చేయటానికి, పాప విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై కన్విక్ట్ చేయబడి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వస్తారు. అది చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము బోరలము ప్రకటన చేసేవారం. కనుక ఆ రీతిగా అవగాహనలో ఉంటే దేవుడు మనలను ఆ రీతి నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.